ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడిన ఒక ఆఖరి మాట మనము గుర్తు చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనము. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. ఈ వాక్యము మన జీవితానికి ఒక గొప్ప ఆదరణను దయచేస్తుంది. యేసుక్రీస్తు తన శిష్యులకు ఇచ్చిన చివరి వాగ్దానాల్లో ఇదొకటి. నేను మీతో కూడా ఉన్నాను అని ప్రభు చెప్పిన మాట మనకు భయం, ఒంటరితనం, నిరాశ వీటన్నిటి మధ్యలో గొప్ప బలాన్ని ఇస్తుంది. మన జీవితంలో కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, ఆరోగ్య సమస్యలు, కుటుంబ బాధలు, ఆర్థిక ఇబ్బందులు, మనసుకు భారమైన పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు మనం ఒంటరిగా ఉన్నామేమో అని మనకు అనిపించవచ్చు. కానీ యేసు చెప్తున్నాడు, నేను నీతో కూడా ఉన్నానని. ప్రభు మనతో ఉన్నప్పుడు మనం ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన సన్నిధి మనకు ధైర్యాన్ని, శాంతిని, ఒక గొప్ప మార్గదర్శకత్వం ఇస్తుంది. మనుషులు విడిచిపెట్టచ్చు, పరిస్థితులు మారచ్చు, కానీ యేసు వాగ్దానం ఎన్నటికీ మారదు. ఆయన సదాకాలము మనతో ఉంటాడు. ఈ వాక్యం మనకు ఒక గొప్ప బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది. యేసు మనతో ఉన్నాడు కాబట్టి మనం ఆయనపై విశ్వాసంతో జీవించాలి, ప్రార్థనలో నిలకడగా ఉండాలి, ఆయన వాక్యాన్ని అనుసరించాలి, ఇతరులకు క్రీస్తు ప్రేమను మనం చూపించాలి. కాబట్టి ఈరోజు మన హృదయాల్లో ఈ విశ్వాసాన్ని ఉంచుదాం. నా ప్రభువు నన్ను విడవడు, యుగ సమాప్తి వరకు ఆయన నాతో కూడా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానానికి కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. ప్రభువా, మేము బలహీనంగా ఉన్నప్పుడు మాకు బలాన్ని దయచేయండి, భయపడినప్పుడు ధైర్యాన్ని ఇవ్వండి, ఒంటరిగా అనిపించినప్పుడు నీ సన్నిధిని మాకు తెలియచేయండి. యేసయ్యా, నీవు సదాకాలము మాతో ఉన్నావని మేము విశ్వసిస్తున్నాం. మా కుటుంబాలను, మా జీవితాలను, మా సేవను మీ నమ్మకమైన చేతుల్లో ఉంచుతున్నాం. ప్రతి పరిస్థితిలో మీపై ఆధారపడి విశ్వాసాన్ని మాకు దయచేయండి. మమ్మల్ని నీ చిత్తముతో నడిపించండి. మా మాటల ద్వారా, మా జీవితాల ద్వారా ఇతరులకు నీ ప్రేమ కనిపించినట్లు చేయమని మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.